బ్యాక్ రూమ్స్ ఎందుకంత డేంజరస్? ఆబ్వియస్లీ ఎంటిటీస్ వల్ల. అది బ్యాక్టీరియా అయినా సరే, బ్రేకింగ్ బ్యాడ్ గుండెమ అయినా సరే, లేకపోతే షర్క్ అయినా సరే. ఎంటిటీస్ని చూడగానే మనకి ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది. అవును, భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది మనకి? ఎందుకంటే అవును, అవి మనల్ని చంపడానికి చూస్తాయి, అందుకే మనకు భయం వేస్తుంది. నేను అవి భయంకరంగా ఉంటాయని చూద్దాం అనుకున్నా. అది కూడా కరెక్టే, కానీ నాకు మాత్రం ఇవి మనల్ని చంపాలని చూస్తే కాబట్టే నాకు భయం వేస్తుంది. లేకపోతే ఈ కరెంట్ స్తంభాన్ని చూసి నాకెందుకు భయం వేస్తుంది? అలా అయితే మనం వీటితో ఫైట్ చేయొచ్చా? చెయ్యొచ్చా? ఈరోజు వీడియోలో నేను అదే చెప్తున్నాను, బ్యాక్ రూమ్స్లో ఎంటిటీస్ని ఎలా చంపాలి. చాలా మందికి ఈ డౌట్ వచ్చే ఉంటుంది, బ్రో అసలు ఎంటిటీస్తోని మనం ఎలా హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ చేయొచ్చని. నిజం చెప్పాలంటే సినిమాలో హీరోలాగా ఎక్కువ యాక్టింగ్ చేయకూడదు ఇక్కడ. వీటితోనే ఫైట్ చేస్తే మనల్ని ఉతికారేసేస్తుంది. చాలా సంవత్సరాలు రీసెర్చర్స్ చాలా ఇయర్స్ రీసెర్చ్ చేసి ఒకటి తెలుసుకున్నారు, ఎంటిటీస్ ఒక స్కిల్డ్ హెవీ వెయిట్ రెస్లర్ అంత స్ట్రాంగ్ అని. మరి ఏం చేయాలి బ్రా అంటే, బలం లేకపోతే ఏంటి, మనం బుర్ర వాడచ్చు, మనం వీటి కోసం ట్రాప్స్ వేయచ్చు. సరే మా ఊళ్ళు కొంచెం అంతే. ఈ ట్రాప్స్ వేయచ్చు మనం. ఎప్పుడైతే ఆ ఎంటిటీస్ ఈ ట్రాప్స్లో ట్రాప్ అయిపోయో మనం అప్పుడు వెళ్ళి వీటిని చంపేయచ్చు. ఒకవేళ మీరు నా ఒపీనియన్ అడిగితే నేనేం చెప్తానంటే